సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడానికి సొంతూళ్లు వచ్చిన వారు పండుగ పూర్తి కావడంతో తిరిగి పట్టణాలకు బయలుదేరారు. 3 రోజుల పాటు పల్లెలన్నీ కలకలలాడాయి. ఉపాధి కోసం వెళ్లిన వారు పల్లె బాట పట్టడంతో మహానగరాలు జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. తిరుగు ప్రయాణం అవుతున్న వారితో తిరుపతి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడం కోసం సొంతూర్లకు వచ్చిన వారు పండుగ పూర్తవడంతో తిరుగు ప్రయాణమయ్యారు పట్టణాలకు, నగరాలకు. దీంతో పల్లెలన్నీ ఈ 3 రోజుల పాటు జనసంద్రంగా మారింది. ఎవరైతే పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్న వారితో పల్లె ప్రాంతాలు కూడా పూర్తిగా కలకలాడాయి. దీంతో పట్టణాలు, నగరాలు కూడా పూర్తిగా జనం లేక బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పట్టణాలు, నగరాల్లో కూడా ఈ యొక్క 3 రోజుల పండుగ వాతావరణం నేపథ్యంలోనే వీధులన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే పండుగ పూర్తి కావడంతో ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి పల్లెలకు వచ్చారో వారందరూ కూడా ఈరోజు తిరుగు ప్రయాణమయ్యారు పట్టణాలకు, నగరాలకు. వారి ఉపాధి నిమిత్తం, ఉద్యోగ అవకాశాల నిమిత్తం పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వారంతా సొంతూర్లకు వచ్చి ఈరోజు తిరుగు ప్రయాణమైనారు. అయితే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓవైపు రైల్వే శాఖ, అదేవిధంగా ఆర్టీసీ కూడా పూర్తిగా ప్రయాణానికి సంబంధించిన సర్వీసును కూడా ఏర్పాటు చేసింది. అయితే సరిపడినంత సర్వీసులు లేని నేపథ్యంలోనే చాలా వరకు కూడా ప్రయాణికులు కూడా నిర్ణీత సమయంలో వారు విధులకు హాజరవడం కోసం ప్రైవేట్ సర్వీసులను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పండుగను జరుపుకొని ఆ తర్వాత సంతోషంగా తిరిగి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. అదేవిధంగా సొంత వాహనాల్లో సొంతూర్లకు వచ్చిన వారు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వారి విధులకు హాజరు కావడం కోసం పట్టణాలకు, నగరాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ రహదారులన్నీ పూర్తిగా, హైవేలన్నీ కూడా సొంత వాహనాలతో రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా టోల్గేట్ల వద్ద కూడా వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ట్రాఫిక్ను నియంత్రించడం కోసం పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైవేల్లో కూడా డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తిగా ట్రాఫిక్ నియంత్రించడం కోసం పర్యవేక్షిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైతే సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్తున్నారో వారందరూ క్షేమంగా తిరిగి పట్టణాలకు, నగరాలకు తిరిగి వెళ్లే విధంగా కూడా పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఆర్టీసీ ఓవైపు, మరోవైపు రైల్వే శాఖ కూడా ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతుంది. ఇప్పటికే చాలా వరకు మంది కూడా వారి సొంతూరుల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. పూర్తిగా ఎవరైతే ఈ సొంతూరులకు పండగకు వచ్చారో వారంతా తిరిగి క్షేమంగా పట్టణాలకు, నగరాలకు వెళ్లే విధంగా కూడా ప్రభుత్వం పూర్తిగా చర్యలు కూడా చేపడుతున్నట్లు కనిపిస్తుంది. రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.